చెప్పండి అందరూ. తమిళలో యువత నేను ఆదరించేది యువ కిషోరాలని. మీరు అండగా ఉంటే కొండనైనా బద్దలు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా తమ్ముళ్ళందరికీ ఆ రోజు యువ గళంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తా అన్నాం. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు. మొదటి సంతకం. సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చామా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ₹1 అవినీతి లేదు. మెరిట్ ప్రకారం ఇచ్చాం. అది ఈరోజు ఎన్డీఏ కూటమి యొక్క కమిట్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నైపుణ్య శిక్షణ ద్వారా 1 లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసి మనం ఒక సంవత్సరంలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. ఇది మన గుడ్ విల్, ఇది మన బ్రాండు. యువత మేలుకు ఒకటే హామీ ఇస్తున్నా. మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది అని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకే యువగళం సూపర్ హిట్, అవునా కాదా? యువగళం గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు, నేను కొత్తగా మీరు ఆలోచిస్తే 1 ఫ్యామిలీ, ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త. ఒకప్పుడు నేను ఐటీ మాట్లాడాను. ఇంటింటికి ఒక ఐటీ చదువుకున్న వాళ్ళు ఉండాలన్నాను. నా మాట విన్నారు. దానివల్ల ఈరోజు మీరు చూస్తే మన గ్రామాల్లో చదువుకున్న రైతు బిడ్డ, రైతు కూలీ బిడ్డ ప్రపంచం మొత్తం వెళ్లారు. ఆ దేశంలో ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. పేదరికం తగ్గింది. నేను ఒకటే ఈరోజు చెప్తున్నా, నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరందరూ నాతో ఫాలో అవుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సహకరిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, సహకరిస్తామని. 1,00,000 మంది డాక్రా మహిళల్ని పారిశ్రామికవేత్తల ఏడుగా ప్రోత్సహిస్తున్నాం. తమిళలో భారతదేశంలో అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం సంక్షేమ పండుగ మనం ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు. పేదల సేవలో మొదటి తారీఖున 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 45,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. ఇది సూపర్ హిట్, అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళని ఆదుకున్నామా లేదా అని అడుగుతున్నా. 45,000 కోట్ల రూపాయలు ఇచ్చాం కాబట్టి కనీసం 40 సార్లు గట్టిగా చప్పట్లు కొట్టమని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అన్నా క్యాంటీన్, పేదవాడి ఆకలి తీర్చాలని 244 క్యాంటీన్లు పెట్టాం. ఇప్పటికీ 5,60,00,000 మందికి ఉచిత భోజనాలతో కడుపు నింపాం. నేను అడుగుతున్నా, పేదవాడికి 5 రూపాయలకే భోజనం పెడితే ఎంత ఆనందం ఉంటుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గడిచిన ప్రభుత్వంలో పేదవాళ్ళ పొట్టగొట్టి అన్నా క్యాంటీన్లు మూసేశారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం, అవునా కాదా?
కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా